నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర రాజకీయాలు చూస్తే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి. ఓవైపు బీసీల 42% రిజర్వేషన్ బిల్లు, మరోవైపు కొండా సురేఖ మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కోర్టు. సో ఇట్లా రాజకీయ అంశాలను చూస్తే, పొలిటికల్ వార్ చూస్తే మాత్రం రోజు రోజుకి ముదురుతుంది. మరోవైపు 700 కోట్ల రూపాయల స్కామ్ అనుకున్నారు. గొర్రెల స్కీమ్ ఏదైతున్నదో 700 కోట్ల రూపాయల స్కామ్ అనుకున్నారు. కానీ 1000 కోట్లకు పైగా ఈ స్కామ్ దాటింది. గత ప్రభుత్వంలో కీలకంగా వివరించినటువంటి కొంతమంది మంత్రుల పాత్ర ఉన్నదని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఎవరైతే మాజీ మంత్రి తలసాని, మాజీ ఓజీ కళ్యాణ్ ఉన్నారో, మరి కళ్యాణ్ అప్రూవల్గా మారిన ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు కులంకుశగా మొత్తం చెప్పేసిండు. రేపో మాపో మరి బీఆర్ఎస్ పార్టీ మరి మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఓఎస్జీ మరి మంత్రి సహకారం లేకుండానో, గత ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానో 1000 కోట్లకు పైగా మరి అవినీతికి పాల్పడే అవకాశం లేనట్టు ఒక చర్చ జరుగుతున్న వేళ మరి ఏం జరుగుతున్నది, మరి ఈ గొర్రెల స్కామ్ 1000 కోట్లకు పైగా గొర్రెల స్కామ్ ఎవరి మెడకు ఉచ్చు బిగించబోతున్న ఒక చర్చ జరుగుతున్న వేళ కాళేశ్వరం కమిషను మరి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదికనిచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక రేపు జరగబోయేటువంటి ఏదైతే మంత్రివర్గ భేటీలో మరి ఈ నివేదిక మీద చర్చించి ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాల గురించి డీప్గా డిస్కషన్ చేసి మరి బాధ్యులైనటువంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా ఈ పేపర్ తొలివేలుగు ఈ పేపర్ కనుక చూస్తే 3 ఎమ్మెల్యేలు అవుట్, 7 సేఫ్, దానం కడియం తెల్లంపై వేటు, 3 ఫిరాయింపుపై స్పష్టమైన ఆధారాలు, మిగిలిన 7 జాగ్రత్తగా ఉండాలి, బీఆర్ఎస్ విప్ పాటించాలి, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు, ఫిరాయింపు కేసులో ఇప్పటికే సుప్రీం తీర్పు, 3 నెలల్లో తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు జంపు, వీరిలో 3 పైన వేటు ఉండొచ్చని టాక్ నడుస్తుందట. సో అదితే ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. సో భవిష్యత్తులో ఈ 3 నియోజకవర్గాల్లో మరి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది ఆలోచించి ఒకసారి ఖైరతాబాద్ కావచ్చు, కడియం సేరి, తెల్ల వెంకట్రావుకు సంబంధించిన ఈ 3 నియోజకవర్గాలు. సో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదని ఒక పోల్ పెట్టు. సో తెలంగాణ ప్రజలు తేల్చి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 మీద వేట్ అయితే పడతా అంటున్నారు, మరి పడదా చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇన్స్టాలో బూతు, స్టాండప్ కామెడీ పేరుతో అసభ్య పదజాలం, ఇక నెట్లో ట్రెండ్ అవుతున్న అశ్లీల సటైర్లు, అందమైన మహిళతో బూతు సటైర్లు, అమ్మాయిలు మాట్లాడినట్టే ఏఐ వీడియోల రూపకల్పన, సోషల్ మీడియాలో కోట్ల కొద్ది వ్యూస్, రీల్స్ మోజులో అశ్లీలం వైపు పయనం, పిల్లల మెదల్లో విషం నింపుతున్న ఫేక్ గాళ్ళు, డబ్బు సంపాదన కోసం ఐటీ నిపుణుల కక్కుర్తి, కంప్లైంట్ చేస్తే జైలుకి అంటున్న నిపుణులు. ఈ మధ్యకాలంలో కొంతమంది మరి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ ఫేస్ ఒరిజినలో ఏ ఫేస్ ఫేకో ఎవడు ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ అమ్మాయి ఈ ఫేసు మరి ఫేక్ ఫేసు, బాడీ ఒక్కడిది ఉంటుంది, ఫేస్ ఇంకొకరిది ఉంటుంది. సో అంటే వాళ్ళు మాట్లాడే మాటలకు ఆ ముఖానికి సంబంధం ఉండదు. ఇట్లా అశ్లీల పదజాలాలతో, అశ్లీల బూత్ స్టాండప్ కామెడీతో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా బూత్ పురాణాలే. మరి ఎవరు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు తెలియదు, కానీ కేవలం డబ్బు సంపాదించడానికే మరి ఈ ఫేక్ వీడియోలు, ఈ అశ్లీలపు పదజాలతో వీడియోలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో రేపు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉందట. ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే ఇప్పటికీ ఆపే ప్రయత్నం చేయండి. ఏఐని అడ్డు పెట్టుకొని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, చేసేది చేయనట్టు, చేయింది చేసినట్టుగా మరి చాలామంది క్రియేటివిటీ చూపిస్తున్నారు. పోలీసులు కనుక వాళ్ళ లాఠీకి పని చెప్పి వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తే ఇక మీరు ఏఐ వాడరు, ఇంకేం వాడరు. సో కొండా సురేఖ అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. మంత్రిపై పరువు నష్టం కేసు, కేటీఆర్ వేసిన కేసులో కోర్టు తీర్పు, సురేఖవి అనుచిత కామెంట్స్, కేటీఆర్ పరువుకు నష్టం కలిగించారు, ప్రాథమిక సాక్ష్యాలున్నాయి, ఈ నెల 21 లోపు ఆమెపై కేసు పెట్టండి, నోటీసులు ఇచ్చి విచారించండి. ఇక పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు. గతంలో కేటీఆర్పై సురేఖ సంచలన ఆరోపణలు, సమంత డైవర్స్కు ఆయనే కారణమని వ్యాఖ్యలు, దీనిపై కోర్టులో కేసు వేసిన కేటీఆర్. సో కొండా సురేఖ మరి ఇవాళ ఒక్కరోజు అని కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నది. వివాదాస్పద అంశాలలో ఆమె తెర మీదకి వస్తూనే ఉన్నది. మరి ఈసారి ఇక
కోర్టు చెప్తున్నది పోలీసులకు ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేసి విచారించాలని చెప్పేసి చెప్తున్నది. సో ఈసారి కొండా సురేఖ అరెస్టు పక్కా అనేటువంటి ఒక చర్చ జరుగుతూనే కొండా సురేఖ మంత్రివర్గం నుంచి మరి వైదొలుగుతుంది, ఆమెను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తీసేస్తారని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇది కూడా ఒక పోల్ పెట్టే ప్రయత్నం ఆదిత్య. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలా లేదా అని ఒక పోల్ పెట్టు. మరి వరుస వివాదాలకు కారణమవుతున్నటువంటి కొండా సురేఖ మీద తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలుసో తెలియకనో మరి ఆమె కామెంట్స్ చేసిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆమెని మందలిస్తారా, లేదు మంత్రి హోదాలో ఉండి మరి కేటీఆర్ మీద, అదేవిధంగా మరి ఒక కుటుంబం రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, లేకపోతే ఇతర సమంత కావచ్చు, ఇట్లా కొంతమంది సినీ సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు అనుచితమని మరి ఆ మీద వేటు వేయమంటారా, ఏమంటారు తెలంగాణ ప్రజలు? ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేయి. ఇక మీనాక్షికి రేవంత్ కౌంటర్. ఒకవైపు భారీ సభ, మరోవైపు క్యాబినెట్ భేటీ. పిసిసి చీఫ్తో కలిసి మీనాక్షి పాదయాత్ర. ఆగస్టు 4న భారీ బహిరంగ సభ, అదే రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్. మీనాక్షి సభలో పాల్గొనడం ఇష్టం లేదా? పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మీనాక్షి పాదయాత్ర అంటూ వార్త కనిపిస్తుంది. సో డిస్కషన్ చేద్దాం. ఆంటీతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త. కారం పోసి ఇద్దరిని చితకొచ్చిన భార్య. నార్సింగ్ పరిధిలో ఘటన. గత కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్న భర్త. అనుమానం వచ్చి భర్త కదలికలపై నిఘా. వేరొక మహిళతో ఉండగా పట్టుకొని భర్త పూజ. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు. మంచి పని చేసింది. కారం పోసి ఏం చేసిందంట, ఆంటీతో ఎంజాయ్ చేస్తూ భర్త దొరికితే ఇక భర్తకు ఆ ఆంటీకి ఇద్దరికి కారం పొడి పోసి మంచిగా మెత్తగా కొట్టిందంట. మంచి పని చేసింది. అట్లా చేస్తే కానీ బుద్ధి రాదు. ఆంటీకి బుద్ధి వస్తుంది, ఇక భర్తకు బుద్ధి వస్తుంది. అంటే పిల్లాన్ని సరిగా చూసుకోడు కానీ ఆంటీ దగ్గరికి పోయినట్టు ఆయన. లేడీ కానిస్టేబుల్ సూసైడ్. పురుగుల మందు దాగి ఆత్మహత్య. కుటుంబ కలహాలే కారణమంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక ఈనాడులో చూస్తే ఏఐపై ఆధారం సృజనకు దూరం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంటే, ఆటల్లో చూపిద్దాం ఏమంటారు, తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆటల్లో చూపిద్దాం, ప్రపంచంతో పోటీ పడేందుకు నూతన క్రీడా విధానం రూపొందించామంటూ ఇక ఒలింపిక్స్లో పథకాలే మన లక్ష్యం, 2 ఆటల ఆతిథ్యానికి సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక కాంక్లేవ్ సందర్భంగా స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ, హాజరైన ప్రముఖ క్రీడాకారులంటూ మనకు వార్త హైలైట్ కనబడుతుంది. ఇక మతపరమైన లబ్ధికే కాంగ్రెస్ నాటకం అంట. బీజేపీ నాయకులు ధర్నాలో కామెంట్స్. రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టాక 42% రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తామంటూ మహాధర్నలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. ఇక మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు. కేటీఆర్ పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు జీవితాంతం జైల్లోనే ఉండాలి, ప్రజ్వల్కు యావజీవ ఖైదీ. అత్యాచారం కేసులో కోర్టు తీర్పు అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే అన్నీ తానే అంతా తందానే, అన్నీ తానే అంతా తందానే అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్. బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయము ఆయనదే. ఇక ఓఎండ్ఎం చేయించలేదు, అంచనాలు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూరడానికి అవకతవకలకు కారణం కేసీఆర్దే. బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆరే. ఇక హరీష్ సొంత నిర్ణయమే, వీళ్ళ నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఇక వ్యాప్కోస్కు బాధితులు హైపవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎలాంటిదే. అన్నారం సుందిల లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్ హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తేల్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్ నివేదిక అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు పాపాల భైరవుడిగా కేసీఆర్ పేరు తెరమిదికి వస్తున్నది. బ్యారేజీలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్టాలో చెప్పింది మొత్తం ఆయనేనట. ఆయన చెప్పింది ఇంతకుముందు. నా మేధస్తునంతా రంగరాశి అంటారా ఏమంటారు దాన్ని, నూరి మొత్తం దాన్ని ఇక చెమటను గార్చి మొత్తం నేను ఆలోచన చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ సారు ఇక కాళేశ్వరం కమిషన్కి అబద్ధాలు చెప్పిండట. నిగ్గు తేల్చిన ఇగో కమిషన్కు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందట. మాజీ ముఖ్యమంత్రి అయ్యి కమిషన్నే తప్పుదారి పట్టించినటువంటి నేపథ్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి. అధికారుల తప్పిదాలు ఇవేనంట. ఎస్కే జోష్ అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అంట. సో ఇక స్మితా సబర్వాలు, మురళీధర్ నాటి ఈఎన్సి, ఇక హరిరామ్ నాటి సిఈ, ఇక ఎన్ వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి
ఓంకార్ సింగ్ వార్త కనిపిస్తుంది. డిస్కషన్ చేద్దాం మొత్తం కాళేశ్వరానికి సంబంధించి. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ 70 నుంచి 100 సీట్ల స్థానాల్లో ఫలితాలు తారుమారంట. మా వద్ద 100% ఆధారాలున్నాయి, వాటిని త్వరలోనే బయట పెడతాం. అది అణుబాంబు వంటిది. ఇక ప్రకంపనాలే. పూర్తిగా నిర్వీర్యం పైన ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇంకేమున్నాయి? 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా అంటూ వార్త కనిపిస్తుంది. క్రీడల అభివృద్ధికి 9 ఒప్పందాలు అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తే, ఇక యూపీలోని వారణాసిలో విద్యార్థులకు కళ్ళద్దాల పంపిణీ పథకంలో భాగంగా ఓ బాలికకు కళ్ళజోడు అందించి ఆశీర్వదిస్తున్న ప్రధాని మోదీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. వెలుగులో చూస్తే గొర్రెల స్కామ్ డబ్బు ఎటుపోయింది? మనీ లాండరింగ్ జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా? 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ. ఈ స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు. కీలకంగా మారిన 200 మ్యూల్ అకౌంట్లు, ఇక బెట్టింగ్ యాప్స్ లింకులు, ఒక్కో అకౌంట్లో 5 కోట్ల జమ. అవి ఎక్కడికి వెళ్ళాయనే దానిపై దృష్టి. ఇప్పటికీ 10 బినామీ అకౌంట్లు గుర్తింపు. వాళ్ళ విచారణకు ఏర్పాట్లు. తలసాని ఓఎస్డీ కళ్యాణ్ సహా కాంట్రాక్టర్ అకౌంట్లో భారీగా డబ్బు అంటూ వార్త కనిపిస్తుంది. కనబడుతుందానా? చూస్తురా? 1 కాదు 2 కాదు 1000 కోట్లకు పైగా మరి భారీ స్కామ్ జరిగిందట. 1000 కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగితే ఒక్కొక్క అకౌంట్లో 5 కోట్ల రూపాయలు మరి ఎవరికి పంపిరు, ఎందుకు పంపిరు, ఎట్లా పంపిరు తెలియదు, కానీ మరి డబ్బంతా కూడా మాయం చేసిరట. ఎన్నికల టైంలో ఏమైనా ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట. సో ఈ మాజీ ఓఎస్డీ ఎవరైతే కళ్యాణ్ ఉన్నారో, తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ కళ్యాణ్ కావచ్చు, ఇతర వారి కాంట్రాక్టర్ల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ అయినాయంట. ఎక్కడికి వచ్చినాయి ఈ భారీ డబ్బులు? అవినీతికి పాల్పడితే వచ్చినాయి, ప్రజల్ని మోసం చేస్తే వచ్చినాయి, ప్రభుత్వాన్ని మోసం చేస్తే వచ్చినాయి. సో ఆ డబ్బంతా కూడా కక్కిచ్చే పనిలో ఈడీ పడ్డది. డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం పోల్ కూడా పెట్టినాం, ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజల కోసం చాలా వరకు మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడ పోల్ కూడా పెట్టినాం, ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలా లేదా అని పోల్ పెడితే తొలగించాలని 67% మంది చెప్తున్నారు. ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదంటే 63% మంది ఉంది అని చెప్పేసి పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు క్లియర్ కట్గా వాళ్ళు ఒక క్లారిటీ మీద ఉన్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలంటే తొలగించాలని చెప్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయంటే వస్తాయని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు మరి చాలా యాక్టివ్గా ఉండి చాలా క్లియర్గా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, మనం డిస్కషన్ చేద్దాం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చెప్పేసి వార్త కనిపిస్తుంది. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలంటూ ప్రధాని మోదీ కామెంట్స్ అయినట్టు కనబడుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంటూ 70 నుంచి 100 సీట్ల అక్రమాలు జరిగినాయంటూ కామన్గా వార్త కనిపిస్తుంది. రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్. ఇక మోదీని గద్దె దించుతామంటూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వమంటూ సీఎం రేవంత్ కామెంట్స్. కాళేశ్వరంతో ప్రజాధనం వృధా, ఇక ఆ ప్రాజెక్టుల వల్ల పంటలకు చుక్క నీళ్లు రాలే అంటూ మంత్రి వివేక్. ఇండ్లు రేషన్ కార్డు ఇవ్వకుండా 10 ఏళ్లు కేసీఆర్ మోసం చేసిండు. కాంగ్రెస్ వచ్చాకే పేదలకు ఇండ్లు రేషన్ కార్డు అందుతున్నాయి. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని వెల్లడి అంటూ ఒక వార్త అనేది కనిపిస్తే, ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీ అంటూ ఇక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తేవడమే లక్ష్యంగా రూపొందించామంటూ ఇక్కడ ఒక వార్త కామన్గా కనబడతా ఉంది. ఇంకేం కనబడుతుంది? రైట్. దిశలో చూస్తే త్వరలో ఆటం బాంబు. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్. మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలంటూ వార్త కనిపిస్తే, ఇక మన ఉత్పత్తులనే కొనండి, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, అంతర్జాతీయంగా అస్థిరత పరిస్థితులు, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశలో భారత్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇక పీఎం కిసాన్ నిధులు విడుదలంటూ వార్తలంటూ కనిపిస్తుంది. ఇక ఇండియన్స్ ఓవర్ థింగ్స్ అంట, అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్, మళ్ళీ ఆలోచిస్తూ సఫర్. దేశంలో 81% మంది ఇదే పరిస్థితి. బాస్ నుంచి ఒకే మెసేజ్ వచ్చిన బెంబేలే ఒక్క ఇన్స్టా పోస్ట్ కోసం రోజులో 5 గంటలు థింకింగ్ అంట. ఇక సెంటర్ ఫ్రెష్ యుగాఫ్ సర్వే వెల్లడి అంటూ వార్త కనిపిస్తుంది. ఇది వాస్తవమే ముచ్చట. ఏ ముచ్చట వాస్తవమే? ఇండియన్స్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తారని ముచ్చట వాస్తవమే. మనోళ్ళు చాలా ఓవర్గా ఆలోచిస్తారు. అగోపాం అంటే ఇగోపాడిగా అన్నట్టుగా ఆలోచన చేస్తారు. అగోపాం అంటే ఇగోపాడిగా అంటారు. ఊళ్ళలో ఒక ముచ్చట ఉంటుంది,
ఒక పాము వచ్చిందంటే అది పడిగిప్పింది, అది కరిచింది అన్నట్టుగా మరి వీళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తారు. పాము అనగానే వాళ్ళు ఊహించుకుంటారుగా, ఆ పాము పడిగిపుతుందేమో, మా వెనకబడి కరుస్తుందేమో అన్నట్టుగా ఓవర్ థింకింగ్ చేసుకుంటారు. సో ఇట్లా ఈ మధ్య కాలంలో చాలామంది భయపడుతున్నట. బాస్ ఒక మెసేజ్ పెట్టంగానే బాస్ పెట్టిన ఆ మెసేజ్కి అనేక రకాలుగా వాళ్ళు ఆలోచించుకొని ఓవర్ థింకింగ్ చేసుకుంటున్నారు. అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట. ఇన్స్టా లాంటి, ఫేస్బుక్ లాంటి మరి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్టులు పెట్టడానికి గంటల వ్యవధిల సమయాల్ని ఆలోచనకి కేటాయిస్తూ పోస్టులు పెడుతున్నట. సో ఉన్నటువంటి ఈ ఈ టైంని ఎంజాయ్ చేయాలి, ఈ టైంని వాళ్ళు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఆ టైం అంతా వృధా చేసుకుంటూ ఆలోచిస్తూ వాళ్ళ లైఫ్ని వేస్ట్ చేసుకుంటారని ఒక సర్వే సెంటర్ ఫ్రెష్ యుగాఫ్ సర్వే వెల్లడిస్తోంది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు అనే వార్త కామన్ కనిపిస్తుంది. నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం. 21వ తేదీలోపు నోటీసులు జారీ చేయాలంటూ ఆర్డర్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో స్పష్టీకరణ అంటూ వార్త హైలైట్ కనబడుతుంది. రైట్, ఇంకేమున్నాయి? $3 ట్రిలియన్ ఎకనామీ విజన్ 2047 అంతర్జాతీయ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు వచ్చే నెలలో 2వ వారంలో ముసాయిదా సిద్ధమంటూ వార్త హైలైట్ కనబడతాయి. ఇక సరోగసి దందాపై సర్కార్ సీరియస్. రాష్ట్రంలోని ఫెర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు అంటూ మంత్రి దామోదర్ ఆదేశాలంటూ వార్త హైలైట్గా కనబడుతుంది. చికెను, చేపల ఫ్రై తినడానికి రాలే, నేను మాట్లాడేది అభివృద్ధి కోసమే, సొల్లు కాదు, నన్నే స్పీచ్ ఆపమంటారా? కొల్లాపూర్ ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక లోకేష్, కేటీఆర్ సీక్రెట్గా ఎందుకు కలిసారు? బనకచెర్ల పనులు ఆపేది మేమే అంటూ డిప్యూటీ సీఎం బట్టి కామెంట్స్. ఇక గొర్రెల స్కామ్ వెనక బీఆర్ఎస్ పెద్దలు, 1000 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? త్వరలోనే మాజీ మంత్రి తలసానికి ఈడీ నోటీసులు, ఆయనకు తెలియకుండానే ఓఎస్డీ ఇదంతా చేశారా? ఇక 200కు పైగా మ్యూల్ ఖాతాలో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. ఈడీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు, విచారణలో బడా నేతల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. వాస్తవమే, మాజీ మంత్రికి తెలియకుండా మరి ఓఎస్డీ ఒక్కడే ఇంత పెద్ద దందా చేస్తారా? ఇన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటాడా? ఇంత అవినీతికి పాల్పడతాడా? ఒకసారి ఆలోచన చేయండి. సో చూద్దాం ఏం జరుగుతుందో, డిస్కషన్ కూడా చేద్దాం. బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది అధిష్టానం నిర్ణయం. పదవి కోసం పాక్కులాడడం ఇదొద్దు అదొద్దు అనం. ఇక పత్రికలో తప్పుడు వార్తలు రాయదు, కాంగ్రెస్ బీఆర్ఎస్లా బీజేపీని చూడదంటూ బండి సంజయ్ కామెంట్స్ హైలైట్ కనబడుతుంది. ఇక స్వేచ్ఛలో చూస్తే 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు అంట, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టుగా గుర్తింపు. 553 మంది జీపీ సెక్రటరీలపై ఫేక్ అటెండెన్స్. ఇక స్వేచ్ఛలో వరుస కథనాలు స్పందించిన సర్కార్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, డ్రగ్స్ తీసుకుంటే వణుకు పుట్టిస్తాం, కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిక. క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గుతుంది, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పాలసీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ అకాడమీ ఏర్పాటు. డ్రగ్స్ గంజాయి నియంత్రణకు ఈగల్ ఫోర్స్ అంటూ స్పోర్ట్స్ కాన్ క్లేవ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక భయపడుతున్న హవాలా హౌజా భాగోతం అంట. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో హవాలా నగదు కీ రోల్ పోషించిన సునీల్ అహూజా, ఆశీష్ అహూజా, ఇక కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డితో పలుమార్లు మీటింగ్స్. ఇద్దరి కోసం సిట్ అధికారులు గాలింపు. అక్రమ ఫైనాన్స్ రిజిస్ట్రేషన్తో ఇప్పటికే కొల్లగొట్టిన 1000 కోట్ల ఆస్తులు, అన్నిటినీ నోట్లుగా మార్చి హవాలా దందా. రోడ్డున పడ్డ రియల్టర్స్, 100 మంది బాధితులు. హౌజా అక్రమ ఫైనాన్స్ దందాపై ముందే చెప్పిన స్వేచ్ఛ అంటూ ఒక వార్త హైలైట్ కనబడితే, రెవెన్యూ శాఖ స్క్రీనింగ్ ఆఫీసర్లపై ఏసీబీ ఫోకస్. సీఎం మంత్రి ఆదేశాలతో నిఘా, అధికారుల కదలికపై ఇంటెలిజెన్స్ రిపోర్టు. అవినీతి అధికారులపై రైట్స్ అంటూ వార్త హైలైట్ కనబడుతుంది. బీసీ కాదు ముస్లిం రిజర్వేషన్లు, ముస్లింలకు మాత్రమే మేలు చేసేలా ఉంది. రేవంత్ సర్కార్ చేసిన సర్వే సమగ్రంగా లేదు. నగరంలో 20% కూడా సర్వే జరగలేదు. మహాధర్నలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. నేటి నుంచి ఇంటింటికి బీజేపీ. ఇక ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? బీసీ రిజర్వేషన్ల బిల్ పాస్కు సహకరించాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహకరించాం. ఇక రేవంత్ భరతం పడతామంటూ ఢిల్లీకి వెళ్ళి సీఎం డ్రామాలు ఆడుతున్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేయట్లేదు బీజేపీ ఎంపీ ఈచెల రాజేందర్. సో ముస్లింది కాదు ఇది, బీసీ కాదు ముస్లిం రిజర్వేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలున్నాయి. బనకచెర్లపై పోరుకు సిద్ధం కావచ్చు. గ్రేటర్ గులాబీకి బాస్ ఎవరు? తలసానిక, పద్మరావు గౌడ్క? నగరంలో కుల సమీకరణలతో పదవి, సబితకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు? జూబ్లీహిల్స్ బైపోల్ బాధ్యతలు ఎవరికి? భాగ్యనగరంలో పట్టు నిలుపుకుంటారంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక అక్రమ రవాణా నియంత్రణ ఎలా అంటూ
మరొక వార్త సరిహద్దులో చెక్ పోస్టులకు చెక్ అంటూ కనబడుతుంది. రైట్, ఒకసారి నమస్తే తెలంగాణ చూస్తే గొడ్డు కారం మాడిన కిచిడి తింటున్న గురుకుల విద్యార్థులను చూసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక నిర్ఘంతపోయారు. మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కు గురుకుల బాలికల పాఠశాల కళాశాలను శనివారం ఆమె పరిశీలించిన సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలకు ఏకరావు పెట్టారంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేముంది, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం. టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపట్లు, అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అంటూ వార్త కనిపిస్తుంది. తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు, టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు, జంపు జలాలకు ఇవ్వద్దని హెచ్చరిక. తలపట్టుకుంటున్న హస్త పార్టీ పెద్దలు ఇప్పటికే ఆశాభావుల పైరావులు షురు, పార్టీలో ముదురుతున్న టికెట్ల లొల్లి అంటూ కామన్ కనబడుతుంది. రోత రాతలు తప్పుడు కూతలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం, తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర. ఇక సీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకి ఎట్లా తెలుసు? 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరంపై మౌనం, 2 పిల్లర్లు కుంగిన కాళేశ్వరంపై రాధాంతం. కేసీఆర్పై ప్రధాని మోదీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇక కూడబలుక్కొని దాడి అంటూ వార్త జగదీశ్వర్ రెడ్డిది హైలైట్ కనబడుతుంది. ఇక ఏపీలో బనకచెర్ల చిచ్చోటు మరో వార్త. ఇక స్వదేశీతో సర్దేసిన మోదీ, ట్రంప్ విషయంలో వెనకడుగేస్తున్న ప్రధాని అంటూ కామన్. ఇక మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు అంటూ కామన్. కళ్ళు జోలికొస్తే ఖబర్దార్ రేవంత్ అంటూ కళ్ళు గీత వృత్తిపై చేయేస్తే మెడలు వంచుతాం, 10 రోజుల్లోగా కళ్ళు దుకాణాలు తెరవాలి, లేదంటే లక్షల మంది గౌడళ్లతో మహాధర్నా. గీత కార్మికుల ఐక్యతకు ఉమ్మడి జిల్లాల యాత్ర. ఏకగ్రీవ తీర్మానం చేస్తున్న 45 గౌడ సంఘాలు. సర్కార్ తీరును ఎండగట్టిన కళ్ళు గీత నేతలు. గౌడల నుంచి ఓ ఎమ్మెల్యే మామూలు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు అంటూ వార్తలు కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి మనం హెడ్లైన్స్ అని కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మరి పోల్ పెట్టినాం కదా, పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ హెడ్లైన్స్ మీకు అన్ని చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. హెడ్లైన్స్లో మనకు హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏవైతే గొర్రెల స్కామ్ హైలైట్గా కనబడుతున్నాయి. సో ఒక్కసారి పోల్ పెట్టినాం, ఆ పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలా లేదంటే 69% మంది తొలగించాలని కామెంట్ పెట్టిరు. సో పోల్లో పార్టిసిపేట్ చేసి ఓట్ చేశారు. ఇక తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఆల్మోస్ట్ 61%, 61% మంది ఉప ఎన్నికలు వస్తాయంటూ మరి కుండ బద్దలు కొట్టినట్టుగా మనం పెట్టినటువంటి పోల్లో వాళ్ళు ఓట్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి, 61% మంది, 100కు 61% మంది ఖచ్చితంగా మరి ఉప ఎన్నికలు వస్తేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మరి రైట్, ఇక్కడ ఇంకో పోల్ పెట్టాం. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలా లేదా అని చెప్పేసి ఒక పోల్ పెడితే తొలగించాలి అని కొందరు, అంటే 70% మంది, ఇక లేదు అంటే వద్దు అని చెప్పేసి 30% మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఎక్కువ శాతం మంది మరి ఆమెను తొలగించాలనే డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి తొలివేలు ఈ పేపర్లో కనుక